కారణాంక విభజన, బీజీయ సమాసం యొక్క కారణాంకములు. పిల్లలు, ఈరోజు మనం బీజీయ సమాసం యొక్క కారణాంకాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక సంఖ్య యొక్క కారణాంకములు అంటే ఏమిటో పునశ్చరణ చేసుకుందాం. అంటే మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. మనకి 30 అనే సంఖ్య ఇవ్వబడింది అనుకుందాం. ఇప్పుడు మనం 30ని పూర్ణాంకాల లబ్దంగా రాయాలన్నమాట. అవే 30 యొక్క కారణాంకాలు అవుతాయి. ఉదాహరణకి 30 = 1 × 30. 1 మరియు 30లు 30 యొక్క కారణాంకాలు. అదేవిధంగా 30ని 2 × 15గా కూడా రాయొచ్చు కదా. అంతేకాకుండా 30ని 3 × 10గా కూడా రాయొచ్చు, 5 × 6గాను రాయొచ్చు. కాబట్టి 30 యొక్క కారణాంకాలు 1, 2, 3, 5, 6, 10, 15 మరియు 30. ఈ సంఖ్యలలో ఏ సంఖ్యచే అయినా 30 భాగించబడుతుంది. ఈ కారణాంకాల్లో ప్రధాన సంఖ్యలను ప్రధాన కారణాంకాలు అంటారు. అంటే 2, 3, 5 మొదలైనవన్నమాట. ప్రధాన కారణాంక విభజన అంటే ఒక సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దముగా రాయడం. కాబట్టి 30 = 2 × 3 × 5. ఇవి 30 యొక్క ప్రధాన కారణాంకాలు. 2 × 3 × 5 = 30. ఒక సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయగలిగితే దానిని ప్రధాన కారణాంక రూపము అంటారు. ఇప్పుడు మనకి కారణాంకాలు మరియు ప్రధాన కారణాంకాలు అంటే ఏమిటో తెలిసింది కదా. ఇప్పుడు ఒక బీజీయ సమాసం యొక్క కారణాంకాలు అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ 5 పెన్సిళ్ళున్నాయి. ఒక్కొక్క పెన్సిల్ ఖరీదు X రూపాయలు అనుకోండి. 3 పెన్నులున్నాయి. ఒక్కొక్క పెన్ను ఖరీదు Y రూపాయలు అనుకోండి. మరి మొత్తం పెన్సిళ్ళు మరియు పెన్నుల ఖరీదు ఎంత? 5 × X మరియు 3 × Y. 5X అంటే 5 పెన్సిళ్ల ఖరీదు, 3Y అంటే 3 పెన్నుల ఖరీదు. ఇప్పుడు మరొక బీజీయ సమాసానికి సంబంధించిన మరొక ఉదాహరణ తీసుకుందాం. ఒక స్ట్రాబెర్రీ కేకు ఏ కిలోగ్రాముల బరువు ఉంది అనుకుందాం. ఇక్కడ ఏ అనేది ఒక చరరాశి. మనం ఒక పుట్టినరోజు వేడుకకి B కేకులు ఆర్డర్ ఇచ్చామనుకోండి. B అనేది కేకుల సంఖ్య అన్నమాట. అప్పుడు మొత్తం కేకులు కలిసి ఎంత బరువు ఉంటాయి? ఒక్కొక్క కేకు బరువు A కిలోలు. మొత్తం B కేకులు ఉన్నాయి కాబట్టి మొత్తం బరువు ఒక్కొక్క కేకు బరువు ఇంటూ మొత్తం కేకులు అంటే A × B = AB. A × B = AB కిలోలు అవుతుంది. ఇవి బీజీయ సమాసం యొక్క చిన్న చిన్న ఉదాహరణలు. ఇప్పుడు బీజీయ సమాసం యొక్క కారణాంకాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 10AB 10ABని తీసుకుందాం. 10AB అంటే ABని 10 చే గుణిస్తున్నాం అని అర్థం. ఇప్పుడు దీనిని ప్రధాన కారణాంకాలుగా విభజిద్దాం. 10 = 2 × 5. AB = A × B. 10AB = 2 × 5 × A × B. దీన్ని ఇకపై కారణాంకాలుగా విభజించలేం కదా. కాబట్టి దీన్ని ప్రధాన కారణాంక విభజన అంటారు. మనం కారణాంకాలుగా విడగొట్టలేనంత వరకు దాన్ని కారణాంకాలుగా విభజించాలి. ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందామా. 14A × B + 3. 14A × B + 3ని కారణాంకాలుగా విభజించాలి. ముందుగా 14 యొక్క ప్రధాన కారణాంకాలు 14 = 2 × 7. ఆ తర్వాత B + 3. దీన్ని మనం కారణాంకాలుగా విభజించలేం కాబట్టి స్థిర పద భాగము 14ని ప్రధాన కారణాంకాలుగా విభజించాం. ఆ తర్వాత బీజీయ భాగాన్ని చేయగలిగిన మేర కారణాంకాలుగా విభజించాం. అంటే 2 × 7 × A × B + 3 అన్నమాట. మరొక ఉదాహరణ 5BC × 11A + 1. 5BC × 11A + 1 యొక్క కారణాంక విభజన ఏ విధంగా చేస్తున్నామో చూడండి. 5 ప్రధాన సంఖ్య కాబట్టి దాన్ని కారణాంకాలుగా విభజించలేం. BC అంటే B × C. BC యొక్క కారణాంకాలు B మరియు C. ఇక 11A + 1 దీన్ని కూడా కారణాంకాలుగా విభజించలేం. కాబట్టి 5BC × 11A + 1 = 5 × B × C × 11A +
1. కాబట్టి ఒక బీజీయ సమాసం యొక్క కారణాంకాలు స్థిరాంకము లేదా చరరాశి లేదా సరళ బీజీయ సమాసము అంటే చిన్న బీజీయ సమాసము అవుతుంది. తర్వాత పాఠ్యాంశంలో మనం అనేక పదాలు కలిగిన బీజీయ సమాసం తీసుకుని దాన్ని కారణాంకాలుగా విభజిద్దాం. అంతవరకు సెలవు మరి.